ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం. ఇది ప్రపంచ గమనాన్ని మార్చేసిన ఒక గొప్ప పరుగు పందెం గురించిన కథ. అయితే ఈ పందెంలో బహుమతి బంగారం కాదు, అంతకంటే చాలా చాలా విలువైనది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం మిరియాలు, యాలకులు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు బంగారమంత విలువైనవి. నిజానికి ఈ ఒక్క కారణమే చరిత్రలోనే అతిపెద్ద పోటీలలో ఒకదానికి నాంది పలికింది. ఇక ఈ పందెంలో గెలిచినవాళ్లకే దక్కే బహుమతి ఏంటో తెలుసా? భారతదేశంలోని విలువైన సుగంధ ద్రవ్యాలపై పూర్తి కంట్రోల్. మరి ఈ అపురూపమైన బహుమతి కోసం చాలా యూరోపియన్ జట్లు పోటీకి సిద్ధమయ్యాయి. అయితే ఈ పరుగు పందెంలోకి అందరికంటే ముందుగా వచ్చిన ఒక జట్టు మిగతా వాళ్లందరికంటే భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. వాళ్ల స్టార్ ఆటగాడు వాస్కో డగామా. ఇతనే మొట్టమొదటిసారిగా యూరప్ నుండి సముద్ర మార్గం గుండా నేరుగా భారతదేశానికి వచ్చి కాలికట్లో అడుగుపెట్టాడు. ఇది ఒక పెద్ద సంచలనమన్నమాట. అప్పటి కాలికట్ పాలకుడు జామోరిన్ అతనికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు కదా. ఆహారం పాడుకాకుండా ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి, అలాగే మందుల్లోనూ సుగంధ ద్రవ్యాలు చాలా అవసరం. అందుకే వాటికి అంత డిమాండ్, అంత విలువ. పోర్చుగల్ జట్టు కెప్టెన్లకు రెండు వేర్వేరు గేమ్ ప్లాన్స్ ఉండేవి. ఆల్మేడా నీలినీటి విధానం ఫాలో అయ్యాడు. అంటే సముద్ర మార్గాలని మన కంట్రోల్లో ఉంచుకుంటే వ్యాపారాన్ని శాసించొచ్చు అని నమ్మాడు. కాని వారి శక్తికి అసలు పునాది వేసిన అల్బుకెర్క్ ఆలోచన వేరు. అతను భూమి మీద గోవాలాంటి కీలక ప్రదేశాలని స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. అయితే చూడండి, పోర్చుగల్ ఈ పందెంలో ఎక్కువ కాలం ఒంటరిగా లేదు. త్వరలోనే ఇతర శక్తివంతమైన జట్లు కూడా ఈ పోటీలోకి దూసుకొచ్చాయి. సరే, ఒకసారి ఈ కాలక్రమాన్ని చూద్దాం. పోర్చుగల్ వచ్చిన తర్వాత ఒక 150 ఏళ్లల్లో ఈ పరుగు పందెం చాలా రద్దీగా మారింది. ఇంగ్లండ్, డచ్, ఫ్రాన్స్ దేశాలు ఒక్కొక్కరుగా తమ జట్లను పంపించాయి. రేసులోకి వచ్చిన ప్రతి కొత్త జట్టు సుగంధ ద్రవ్యాలు, ఇతర విలువైన వస్తువులు సేకరించడానికి తమ సొంత పెట్ స్టాప్లు లేదా ట్రేడింగ్ పోస్టులు ఏర్పాటు చేసుకుంది. అయితే చివరికి భారతదేశం కోసం జరిగిన ఈ గొప్ప పరుగు పందెం ఇద్దరు ప్రధాన ప్రత్యర్థుల మధ్య ముఖాముఖీ పోరాటానికి దారితీసింది. ఈ చివరి ఘట్టం కేవలం వ్యాపారం గురించి మాత్రమే కాదు, అంతకు మించి ఇది కర్ణాటక యుద్ధాలు అని పిలవబడే 3 భీకరమైన పోరాటాల సిరీస్. ఈ యుద్ధాలే అసలైన ఫైనల్ మ్యాచ్ అన్నమాట. భారతదేశ భవిష్యత్తును ఎవరు శాసిస్తారో తేల్చే పోరాటం. ఇందులో టీం బ్రిటన్ గెలుస్తుందా లేక టీం ఫ్రాన్స్ గెలుస్తుందా అనేది తేలిపోవాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించారా? ప్రతి యుద్ధం ఒక ఒప్పందంతో ముగిసింది. ఇది అచ్చం తరువాతి రౌండ్కు ముందు తీసుకున్న ఒక టెంపరరీ బ్రేక్ లాంటిది. ఇక ఆ నిర్ణయాత్మక ఘట్టం 3వ కర్ణాటక యుద్ధంలో వచ్చింది. అదే వాండీవాష్ యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు ఫ్రాన్స్ను దారుణంగా ఓడించారు. ఈ ఒక్క విజయంతో భారతదేశంలో ఫ్రెంచ్ ఆధిపత్యానికి దాదాపుగా తెరపడింది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, టీం బ్రిటన్ ఎలా గెలిచింది? అదే సమయంలో టీం ఫ్రాన్స్ ఎందుకు వెనుకబడిపోయింది? గెలుపు కొన్ని కీలకమైన కారణాలపై ఆధారపడి ఉంది. బ్రిటన్కు చాలా బలమైన నావికాదళం, ఇంకా చెప్పాలంటే అపారమైన డబ్బు ఉండేది. అంతేకాదు, వాళ్లది ఒక ప్రైవేట్ కంపెనీ. అందుకే ఫ్రెంచ్ ప్రభుత్వ కంపెనీ కంటే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగింది. ఈ సుగంధ ద్రవ్యాల పరుగుపందెం ముగింపు భారతదేశ చరిత్రలో పూర్తిగా ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ పందెంలో గెలవడం ద్వారా బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి కేవలం సుగంధ ద్రవ్యాల వ్యాపారం మీద కంట్రోల్ రాలేదు. వాళ్లు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన శక్తిగా అవతరించారు. అంటే ఒక పోటీ ముగింపు మొత్తం ఉపఖండాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక కొత్త శకానికి పునాది వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఇంకో కథలోకి వెళ్ళాలి.